ఈ రేకే చెట్టు గుత్తులు గుత్తులు కాసిందని చెప్పేసి దొంగతనానికి వచ్చాం అనమాట పొద్దున్నే. ఈ టైంలో అయితే ఏ కోవిడ్ వాళ్ళు లేసి ఉండరు, కావాల్సిన బిరుక్కోవచ్చు. అసలు చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది అనమాట. కొమ్మలు ఎరగబడిపోయినాయి కాయలన్నీ కాసి. ఎండాకాలం వచ్చిందంటే రేకాయలకి ఖర్జూరం కాయలకి కరువే ఉండదన్నమాట. మనకు కావాల్సిన నేనే పీక్కొని తినొచ్చు. మాకు అందిన కాడికి పొండుకాయలు, పచ్చికాయలు, దోరకాయలు అన్ని బీకేసుకుని జోబులు నిండా పోసేసుకున్నా. రే చెట్లు గానీ ఖర్జూరం చెట్లు గానీ కోవిడ్ ఇండ్లలోనే పెంచుకుంటూ ఉంటారు. అదే మన ఊర్లో అయితే ఏ పొదల్లోనో చెట్లలోనో ఉండే పైనుండే కాయలు అందకపోతే రాళ్ళు కట్లు ఏదో ఒకటి వేసి రాళ్ళు కొట్టి ఇక్కడ రాలిపోయిన కాయ ఒక్కటి కూడా మిగలకుండా ఎత్తుకొని తినేటోళ్ళం. ఇంకొంతమంది చెట్ల దగ్గర దొరికే కాయల్ని గంపలకు వేసుకొని వచ్చి కాలేజీల దగ్గర స్కూల్ దగ్గర అమ్ముకునే వాళ్ళు. కానీ ఇక్కడ చెట్ల కింద కాయలన్నీ రాలిపోయి కుళ్ళిపోతుంటాయి. ఫ్రీగా ఏదైనా దొరికేసిందంటే అది మనకు నచ్చదు, టేస్ట్ కూడా బాగుండవు అనమాట. అదే మనం ₹1 పెట్టినా సరే కొనుక్కొని తిన టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. బాగా లేకపోయినా కూడా తినచ్చు. ఒక్కటి కూడా కింద పడింది ఆడలేదన్నమాట. మొత్తం చెట్టుకి అందినట్టు కోసుకున్నా. ఇక్కడ కాయలు పుల్లగా కూడా ఉండవు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈ పీక్కుచ్చుకుంటా ఉన్నప్పుడు కోవిడ్ వాళ్ళు చూసినా కూడా ఏం అనరు అనమాట. ఈ రేకాయలు మనకు ఒక ఎమోషన్. వీటి కోసం చెట్లలో పొదలు ఏడొకసారి దూరే ఉంటాము. రేకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీటిని నేనేం చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.